శ్రీమహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. దీనామవిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే పవరోగిణం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మృతసంజీవనీం దేవీం ఆయుకామార్థసిద్ధిదాం సకల వ్యాధి వినాశినీం శుభాం ధీరాం మనోహరాం పంచవక్రం త్రినేత్రాం దేవీం శోకవినాశినీం మహామృత్యుంజయయుక్తాం మృతసంజీవనీం భజేమహి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమ. ప్రియా 1/2/2026 నుండి 7/2/2026 వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను వెల్లడి చేస్తున్నాను. ప్రథమముగా మేషరాశి. ఈ వారమంతా మేషరాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము. సమయం చాలా వరకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ జీవితం సాఫీగా ఉత్సాహంగా సాగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉన్నది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. స్నేహితులతో విలాస ఖర్చులు చేసే అవకాశం ఉన్నది. ఆరోగ్యం బాగానే ఉన్నది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉన్నది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందే అవకాశం ఉన్నది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారమంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కొన్ని ఊహించని శుభ ఫలితాలు కూడా అనుభవానికి వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉన్నది. కొందరు ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉన్నది. ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. కుటుంబ సమేతంగా విహార యాత్ర చేసే అవకాశం ఉన్నది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ఈ వారమంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు,
ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు సానుకూలంగా ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సమయం అనుకూలంగా ఉన్నది. ఆదాయం బాగానే పెరుగుతుంది, కానీ వృధా ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. మిత్రుల సాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం పెరిగే అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితంలో కొద్దిగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉన్నది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నది. ఆర్థిక విషయాలలో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి సానుకూల స్పందన లభించవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఇంట బయట అనుకూలతలు ఉంటాయి. ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. ఆదాయ వృద్ధి సూచనలు ఉన్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. సమయం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన అవసరం ఉన్నది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సాఫీగా సవ్యంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉత్తర 1, 2, 3 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో కూడా అంచనాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా సాగుతాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం
ఒత్తిడి ఉన్నది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లలు చదువులలో పోటీ పరీక్షలలోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో పురోగమిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉన్నది. ధనపరంగా ఎవ్వరికీ వాగ్దానాలు చేయవద్దు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సరదాగా సాగుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలకు లోటు ఉండదు. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. ఇంట బయట ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉన్నది. బంధుమిత్రులతో కాస్తంత ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చులకు కళ్ళెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయంగా నిలబడతారు. ఆరోగ్యం బాగానే ఉన్నది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్ర కానీ విహారయాత్ర కానీ చేసే అవకాశం ఉన్నది. ఉద్యోగం మారడం కానీ ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవడం కానీ జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి యందు విశాఖ 4 పాదములు, 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. వృత్తి ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వినడం, 1, 2 శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉన్నది. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీ 1 వసూలవుతుంది. చేపట్టిన వ్యవహారాలు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉన్నది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామికి సమయం అనుకూలంగా ఉన్నది. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరిగి కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చులు చేయడం జరుగుతుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాల రీత్యానే కాకుండా సామాజికంగా కూడా జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు
అందిపుచ్చుకునే అవకాశం ఉన్నది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. తదుపరి మకర రాశి. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగస్తులకు సైతం మంచి అవకాశాలు అంది వస్తాయి. మీరు చేపట్టిన పనులలో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. అన్నిటా విజయాన్నే చవిచూస్తారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు తమకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెళ్లి సంబంధం విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి కుంభరాశి. ఈ వారమంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి యందు ధనిష్ట 3, 4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. వారమంతా బాగా అనుకూలంగా ఆశించిన విధంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను, లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొత్త పొంతలు తొక్కుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు. వృధా ఖర్చులతో ఇబ్బంది పడటం జరుగుతుంది. 1, 2 మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి మీనరాశి. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉన్నది. 1, 2 వ్యక్తిగత సమస్యలు సమసిపోతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల వల్ల డబ్బు నష్టం కలిగే అవకాశం ఉన్నది. మిత్రుల యందు కొంత జాగ్రత్తలు తీసుకుని వ్యవహరించడం చాలా మంచిది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమ. ప్రియ భగవద్బంధులారా, తదుపరి 8వ తారీఖున మరల కలుసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.